ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? ప్రతిరోజు ఉదయాన్నే మనం లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని వినడం ద్వారా ఆధ్యాత్మికంగా మనం ప్రయోజనాన్ని పొందుకోగలం. దేవుని వాక్యం మనందరికీ ప్రయోజనకరమే. ప్రైజ్ ది లార్డ్. పౌలు అదే అంటాడు కదా, దైవావేశం వల్ల కనుక ప్రతి లేఖనము ప్రయోజనకరమైందన్నాడు తిమోతికి రాసిన 2వ పత్రికలో. నీకు నాకు ప్రయోజనాన్ని కలిగించాలనే దేవదేవుడు తన గ్రంథాన్ని మనకిచ్చారు. ఈ గ్రంథాన్ని మనం పఠించడం వలన, చదవడం వలన, దానిలో వ్రాయబడిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవడం వలన దేవునికి మరింత దగ్గరగా మనం జీవిస్తాం. లోక పరిస్థితి ఎలా ఉందండి ఈ రోజుల్లో? ప్రతి సిద్ధాంతం, లోక సంబంధమైన అనుభవాలు మనిషిని దేవుని నుండి దూరంగా లాక్కెళ్ళిపోతున్నాయి. కానీ దేవుని వాక్యం మాత్రమే మనల్ని దేవుని దగ్గరగా జీవించడానికి సహాయపడగలదు. ప్రతిరోజు వాక్యాన్ని చదవండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం చదువుకుందామా? ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 30 and verse 19. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండునో, జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవో, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఎంత చక్కని వాగ్దానం ఇది! జనమా నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడువవు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేద్దాం ఈరోజు. ఒకవేళ ఇంతవరకు కన్నీటితో నింపబడ్డావేమో, నీ కన్నుల నుండి ధారధారలుగా కన్నీళ్లు కారుతున్నాయేమో, నీకున్న కష్టాన్ని బట్టి, ఎడబాటును బట్టి, ఒంటరితనాన్ని బట్టి, ఓటమిని బట్టి, వైఫల్యాన్ని బట్టి, ఇతరులు నిన్ను ట్రీట్ చేస్తున్న విధానాన్ని బట్టి ఏడుస్తున్నావేమో. చాలామంది మాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు, ఈమెయిల్స్ రాస్తూ, అన్న దుఃఖము ఏరులై పారుతుంది, తట్టుకోలేకపోతున్నాను, ఈ శ్రమ, ఈ శోధన, ఈ జీవనయాత్రలో ప్రయాణం చేయలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయడానికి చాలామంది ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ప్రియులరా, అలాంటి వారు ఎవరైనా ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటూ ఉంటే, ఒకవేళ ఈ మార్నింగ్ లేచి కూడా ఏదో ఒక కష్టాన్ని బట్టి, ఏదో ఒక ఇబ్బందిని తలుచుకుని ఏడ్చి, దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని చెప్పి ఈ లైవ్ నువ్వు ఆన్ చేసి ఉండొచ్చు, లేదా ఈ వాగ్దాన సందేశం నువ్వు ఆన్ చేసి ఉండొచ్చు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వేక ఏమాత్రం కన్నీళ్ళు విడు. ఎందుకంటే ఆదరణకర్త అయిన దేవుడు నేను ఆదరిస్తున్నాడు, నేను ఓదార్చే దేవుడు. ఆయన నీ జీవితంలో ఒక మేలు చేయడం వల్ల, నీ జీవితంలో ఒక అసాధారణ అద్భుతం చేయడం వల్ల, నీ కన్నీటి నుండి దేవుడు నేను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంక నువ్వు ఏడవలసిన పని లేదు. దేవుడు నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తున్నాడు. హన్నా దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మార్చాడు. దేవుని సందుకు వచ్చి హృదయాన్ని ఒలికించింది, మనస్ఫూర్తిగా దేవుని సెలవు వేడుకుంది, కన్నీళ్లు కార్చింది. ఎప్పుడైతే దేవుని వాగ్దానాన్ని పొందుకుందో, బైబిల్ సెలవు ఇచ్చిందో, ఆమె అప్పటి నుంచి ఆడవడం మానేసిందట. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ద డే హ్యాస్ కమ్ ఇన్ యువర్ లైఫ్. ఎంతవరకు నువ్వు ఏడ్చావు, దుఃఖపడ్డావు, ప్రాధేయపడ్డావు, ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ధైర్యంతో ఉన్న దేవుని బిడ్డ. ఆయన అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు. నీ ముందు ఎరుకో గోడలు ఉన్నాయా? వాటిని పడగొట్టగలిగే సామర్థ్యం దేవునికి ఉంది. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? విశ్వాసంతో ఆయన వైపు చూడడం. ఎర్ర సముద్రం నీ మీద ఉందా? దాన్ని పాయలు చేయగలిగిన దేవుడు ఆయన. యోర్దాను నది నీ ముందు ఉరకలేసుకుంటూ ప్రవహిస్తుందా? దేవుడు ఏకరాశిగా యోర్దాన్ని నిలబెట్టగలడు. శత్రు సమూహం నీ చుట్టూ చేరి నేను నాశనం చేయాలని ఇబ్బంది పెడుతున్నారా? దేవుడు వారి మీద నీకు విజయాన్ని దయచేయబోతున్నాడు. ధైర్యంగా ఉండు. అనారోగ్యాన్ని బట్టి ఏడుస్తున్నావా? దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఈజ్ అవర్ సుప్రీం హీలర్. ఆయన పరమ వైద్యుడైన దేవుడు, స్వస్థపరిచే దేవుడు ఆయన. ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు ఏడుస్తున్నావో, దేవుడు నేను లేవనెత్తాలని కోరుతున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది, నీ దుఃఖ దినములు సమాప్తములగును అనే మాట అక్కడ రాయబడింది. ద డేస్ ఆఫ్ సారో విల్ కమ్ టు అన్ ఎండ్. నీ జీవితంలో దుఃఖ దినాలు, విచార దినాలను దేవుడు ముగింపుకు తీసుకురాబోతున్నాడు. గొప్ప సంతోషాన్ని నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. గొప్ప దీవెన నీకు ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. అనేక మంది క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ఆదివారం దేవుని ఆరాధించడానికి వస్తున్నప్పుడు అనేక మంది ఇస్తున్న సాక్ష్యం ఇదే. దుఃఖంతో వచ్చామండి, వేదనతో వచ్చాం, కన్నీటితో వచ్చాం. దేవుడు మా కన్నీటి నుంచి మమ్మల్ని విడిపించాడు, మమ్మల్ని ఆనందభరితులుగా ప్రభువు చేశాడు, సంతోషభరితులుగా చేశాడని అనేక మంది ప్రతి ఆదివారం సాక్ష్యం ఇస్తూ ఉంటారు. దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు. ప్రభు నీ కన్నీటిని తుడుస్తున్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం చేసే దేవుడా. నువ్వు ఇక కన్నీళ్ళు వేడు. ఎందుకంటే ఆయన నీ మొర్ర విని నేను కరుణిస్తున్నాడు. నీవు మాట మాట్లాడగానే, నువ్వు ఆయన నామం పేరిట ప్రార్థించగానే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. నీ మొర్ర వినేవారు ఎవరు లేరేమో ప్రపంచంలో.
కట్టుకున్న భర్త కూడా నీ మాట వింటలేదేమో, నీ భార్య నీ మాట విని చాలా కాలం అయిందేమో, ఏ ఒక్కరూ నీ బాధను అర్థం చేసుకోలేకపోతున్నాను. కానీ నీ మొరను విని నేను కరుణించే దేవుడు ఆయన. తన కృపను నీ మీద కుమ్మరించేవాడు, తన వాత్సల్యతను నీ మీద కుమ్మరించే దేవుడు. ఆయన కృపా నిధి అయిన దేవుడు ఆయన. హీఈస్ ఫుల్ ఆఫ్ కంపాషన్, హీఈస్ ఫుల్ ఆఫ్ లవింగ్ కైండ్నెస్. ఒక్కసారి దేవుని కృపకు మనం పాత్రులమైతే మన జీవితంలో పెనుమార్పులు సంభవిస్తాయి. ఆయన నీ మాట వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. విశ్వాసంతో ప్రార్థించాయి. కష్టం వచ్చినప్పుడు, ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడు అటు ఇటు పరిగెట్టడం కన్నా ముందు దేవుని పాదాల దగ్గరికి వచ్చేసాయి. ఆయన పాదాల చింత వినమ్రతతో మోకాళ్ళుని, ప్రభువా నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నీ మీద ఆధారపడుతున్నాను ప్రభువా, నువ్వు ప్రేమగల దేవుడు నాయన, కరుణా సంపన్నుడు ప్రభువా అని ఒక్కసారి ఆయన మీద ఆనుకోవడం నేర్చుకో. ఆయన ఎంతగా ఆదరిస్తాడు, ఎంతగా దీన్ని ధైర్యపరిచేవాడు. ఇది జరగదు అనుకున్న కార్యాన్ని కూడా నీ జీవితంలో జరిగించగలిగే సామర్థ్యం ఆయనకుంది. మనుషులందరూ కూడా చేతులు ఎత్తేసినప్పుడే, లేదా మనుషులందరూ దూరం జరిగిపోయినప్పుడే దేవుడు తన చేతిని నీ మీద ఉంచుతాడు ఆయన. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని అంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. సియోన్లో దేవుడు మనకు నివాసాన్ని ఏర్పాటు చేస్తాడు. యెరూషలేములో మనం నివసించగలిగే కృపను దేవుడు మనకు దయచేస్తున్నాడు. అనగా సమాధానకరమైన పరిస్థితుల్లో, ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో మనం నివసించాలని దేవునికి ఆలోచన. కన్నీటితో ఉన్న నిన్ను నాట్యంతో నింపాలని, సంతోష వస్త్రాన్ని నీకు ధరింపు చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరణ మా ప్రభువా, మా పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రతి ఉన్నతమైన ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మంచితనాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. మా ప్రార్థన ఆలకించు దేవుడు, మా మొర్ర విని కరుణించే దేవుడు ప్రభువా. అంత మాత్రమే కాదు, నా జనమ నీవికి ఏమాత్రం కన్నీళ్లు విడువు అని వాగ్దానం చేశావు. కన్నీటి లోయల్లో మా ప్రియులు ఎంతమంది అయితే ప్రయాణం చేస్తున్నారో వారందరినీ దివ్య శాంతితో, సమాధానంతో, సంతోషంతో నింపి నీ మహిమ కొరకు వాడుకోనండి. అద్భుతాలు వారి జీవితం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.